ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మీరు వీడియోలో కనిపించడం లేదు, కనిపిస్తూ వీడియోలు చేయండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోరిక మేరకు రాబోయే రోజుల్లో అన్ని వీడియోలు కూడా కనిపించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ గడిచిన సంవత్సరం కాస్త బిజీగా ఉండటం, కామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అక్షరనిధి మడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజీగా ఉండటం, దానివల్ల కాస్త డిలే అవ్వడం జరిగింది. మన వెబ్సైట్ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు మెటీరియల్ కూడా దాంట్లో పెడుతూ వస్తున్నాం. అంటే 3.5 సంవత్సరాల క్రితం మీకు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం 3 సంవత్సరాల తర్వాత కానీ ఫుల్ఫిల్ అవ్వలేదు. అలాగే చాలామంది దేవతా వస్తువులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఇంతగా నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా ఈ సంవత్సరం, ఈ సంక్రాంతి నుండి మీ అందరి జీవితాల్లో అద్భుతమైన మంచి మార్పులు కలగాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఏంటంటే, చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను, కామెంట్స్లోను, ఫోన్లో కూడా అడుగుతుంది ఏంటంటే, ఈ సంవత్సరం అంతగా బాగోలేదంటే కదండి, కేతు సంవత్సరం అంట కదా, ఏదన్నా చాలా ఇబ్బందులు కలుగుతాయట కదా అని టీవీలో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఏదైనా పరిష్కారాలు ఖర్చు కాకుండా ఉన్నాయా అని చాలామంది అడగడం జరిగింది. చాలా ఉన్నాయి. భయపడాల్సినట్టు ఏమీ లేదు. ఈ సంవత్సరం ఎవరైతే ఆధ్యాత్మికంగా అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటారో, భగవత్ నామాన్ని పట్టుకొని ఎవరైతే వెళ్తూ ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది రాదు. అది మాత్రం గ్యారంటీ, పక్కాగా చెప్పగలను. అలాగే మీకు నేను ఇంకా తేలికైన మార్గాలు ఒక 5 మార్గాలు చెప్తాను. మీరు కంపల్సరిగా మతము, జాతి, కులం ఇలా చూడకండి. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే పాటించే విధంగా మీరు మనస్ఫూర్తిగా పాటించండి. ఈ 5 విషయాలను కనుక మీరు ఈ సంవత్సరం పాటించినట్లయితే, సంక్రాంతి పండుగ రోజు నుండి అంటే రేపటి నుండి మీరు ఈ విషయాన్ని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం నుండి 2027 వరకు కూడా మీకు ఎలాంటి గ్రహస్థితి ఉన్నా మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మీరు విధిగా కంపల్సరిగా ప్రతి అమావాస్యకి, అంటే ఎవరైనా సరే, ఏ జాతిలో ఉన్నవారైనా, ఏ మతంలో ఉన్నవారైనా సరే, ప్రతి అమావాస్యకి మీరు పేద ప్రజలకు, లేదంటే ఒకరికైనా సరే పేదవారికి అన్నాన్ని కానీ, వారి వండుకోవడానికి సరుకులు కానీ, బియ్యం కానీ దానం చేయండి ప్రతి అమావాస్యకి. లేదు మీకు అలాంటి అవకాశం లేదు అంటే, ఎవరైనా రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా, వారికైనా సరే మీరు ఏం చేస్తారంటే, ఒక ఇడ్లీనో ఏదో ఒక తినే పదార్థాన్ని ఆ అమావాస్య రోజున మీ ఓపికని బట్టి పెట్టండి. అది కూడా సాధ్యం కాదనుకోండి, మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న పక్షులకు కానీ, జంతువులకు కానీ, అంటే ఆవులు, కుక్కలు, పిల్లులు ఏదైనా సరే వాటికైనా ఆహారం పెట్టండి. అది కూడా మీకు సాధ్యం కాకపోతే కంపల్సరిగా చీమలకైనా సరే కొద్దిగా పంచదారనైనా, బెల్లానైనా పెట్టండి. పెట్టే ముందు మాత్రం మనసులో మీ పితృదేవతను తలుచుకొని ఆహారం పెట్టండి. ఖచ్చితంగా ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మీకు దైవబలం అనేది వస్తుంది. ఎందుకంటే పితృదేవతలు శాంతిస్తారు. ఖచ్చితంగా మీకు ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండవది, ఎవరైతే ఈ సంవత్సరం మా జాతకం బాగోలేదు అని భయపడుతున్నారో వారు మీరు ఏం చేస్తారంటే, మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్కని మీరు కుండీలో కానీ, కాలువ కట్టల మీద కానీ, నది ప్రదేశంలో కానీ, పార్కుల్లో కానీ ఎక్కడైనా సరే ఆ మొక్కని పెట్టి మీరు రోజు కొద్దిగా నీరు పోస్తూ చెట్టుకి ఒక ప్రదక్షిణ, అంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటే ప్రదక్షిణ చేయండి. లేకపోతే మీ చుట్టూ మీరు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఎన్నిసార్లు చేయాలి? ఇలా 3 సార్లు చేసి ఆ చెట్టు దగ్గరికి మీకు వీలైతే కనుక వారంలో ఒక్కరోజైనా సరే మీరు దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకానికి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. దానివల్ల మీరు ఏదైతే చేస్తున్న పనులు ఉంటాయో పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి, మానసికంగాను అలాగే దైవిక పరంగా కూడా మీ మనస్సు భగవంతుడి దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏది చేసినా అందులో విజయాన్ని పొందుతారు. ఇది రెండవది.
మూడవది, ఖచ్చితంగా మీరు సంక్రాంతి నుండి కంపల్సరిగా గణపతి ఆరాధన చేయండి. ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి ఆరాధన అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. మీరు ఇంటి దగ్గర అయినా సరే, లేదైతే దగ్గరలో దేవాలయం ఉన్నా సరే, గరక అంటాం, దుర్వ అంటాం. మీరు 12 గరక పూసలు తీసుకోండి. మొన్న వీడియోలో కూడా చెప్పాను. అంటే ఎందుకు చేయాలో చెప్తాను. 12 గరక పూసలు తీసుకొని 12 నామాలు ఉంటాయి, అంటే 12 నామాలు. ఆ 12 నామాలు అనుకుంటూ, ఒక్కొక్క నామం అనుకుంటూ ఒక్కొక్క గరక పూసలు స్వామివారి ముందు వేయండి. ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు, లేదా వీలు కాకపోతే ప్రతి బుధవారం చేయండి. ఈ సంవత్సరం మొత్తం కనుక మీరు గణపతి ఆరాధన చేసినట్లయితే కేతుగ్రహాన్ని వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న సమస్త కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి, 100% నెరవేరుతాయి. ఇది సిద్ధి ఉపాయానికి సంబంధించిన ఉపాయం. 4వది, ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఈ సంవత్సరం దైవ దూషణ కానీ, అంటే నాకు దేవుడు ఏమి ఇవ్వలేదని దేవుని తిట్టడం కానీ, అలాగే స్నేహితులని, బంధువులని, మిగతా వారిని నోటుకొచ్చినట్టు తిట్టడం మానేయండి. ఎందుకంటే మీరు ఎంతగా దూషణ చేస్తారో మీకు ఈ సంవత్సరం అంత నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఎవరైతే దోషం చేయకుండా ఉంటారో వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే రాహువు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, శని భగవానుడు కానీ, మీరు ఈశ్వరుడికి దగ్గరగా ఉంటే వారి ప్రభావం మీ మీద ఉండదు. అంటే ఖచ్చితంగా భగవంతుని పట్టుకోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ సంక్రాంతి నుండి కనుక మీరు వచ్చే సంక్రాంతి వరకు మీరు ఇలా ఉండగలిగితే మీ జీవితంలో మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా వస్తుంది. అంటే మీ నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా నోరుని అదుపులో పెట్టుకుంటే లక్ష్మీ యోగం కలుగుతుంది. లక్ష్మీ యోగం కలిగితే మీకు ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే ఎటువంటి నిర్ణయాన్ని చక్కగా తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు తిట్టడం మానేయండి, దూషణ మానేయండి. లేదండి మా వల్ల కావడం లేదంటే ఎవరైనా తిట్టవలసి వస్తే నారాయణానండి, ఓం గం గణపతి అని మహానండి, ఓం హనుమతి అని మహా అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి. అలా అనుకోవడం వల్ల కూడా మీకు ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. 5వది, ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఈ సంవత్సరం ఎప్పుడు అయినా సరే, అంటే ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే, ఏదో ఒక రోజు మీరు, అంటే పర్టికులర్గా ఆ సంవత్సరం మొత్తంలో ఏ ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించేయండి. కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఉపవాసం ఈ సంవత్సరం మొత్తంలో ఎర్లీగా చేసిన నెలలో ఒక్కసారి ఉంటే చాలు. అది కూడా మీరు పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఆ రోజు మాత్రం మీరు తక్కువ మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే మౌనంగా ఉండి మీరు ఉపవాసం చేసి ఈశ్వరనామాన్ని జపం చేసినట్లయితే, అంటే ఇష్టదైవాన్ని జపం చేసినట్లయితే మీకు ఈ సంవత్సరంలో వచ్చే ఏదైతే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి, భయాలు కూడా తొలుగుతాయి. ఈ సంవత్సరం ఎంతవరకు భగవత్ జ్ఞానంతో, అంటే భగవంతుడి యొక్క నామంతో మీరు ఉంటారో ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఈ 5 విషయాలను మీరు పాటించినట్లయితే ఈ సంవత్సరం మీకు అత్యంత అద్భుతంగా యోగిస్తుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఓకే మిత్రులారా, మీ అందరికి మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మీ మనోవాంఛ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలా వీడియోలు చెప్పడం జరిగింది, మన వీడియోస్లో ఉన్నాయి. కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. మన యూట్యూబ్ ఛానల్ లింక్తో పాటు మన ఈకామర్ అక్షనిధి మార్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు దానిలో వస్తువులు పెడుతూ ఉన్నాను. ఇక రాబోయే రోజుల్లో అన్ని రకాల వస్తువులు కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. అన్ని రకాలుగా ఉంటాయి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.